ఇప్పుడు దేవుని బిడ్డ, ఈరోజు అనేక సమస్యలు నిన్ను సవాలు చేస్తున్నాయా? అనారోగ్య సమస్యలు నిన్ను సవాలు చేస్తున్నాయా? అప్పుల బాధలు, రుణభారం నిన్ను సవాలు చేస్తుందా? అవిశ్వాసులైన వారు, లోక సంబంధ వ్యక్తులు నిన్ను సవాలు చేస్తున్నారా? నీ భక్తిని త్రుంచివేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారా? బహుశా నీ భర్తే కావచ్చు, నీ భార్య కావచ్చు, అల్లారు ముద్దుగా పెంచుకునే పిల్లలే కావచ్చు, నిన్ను దేవునికి దూరం చేసేయాలనే ఆలోచన వారు కలిగి ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ధైర్యంగా ఆయన ఆరాధించు, ధైర్యంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకో, ధైర్యంగా ప్రభు మార్గంలో కొనసాగు. మోషేకు తోడై ఉన్న దేవుడు, దావీదుకు తోడై ఉన్న దేవుడు, దానియేలుకు తోడై ఉన్న దేవుడు, అనేక మందికి తోడై ఉన్న దేవుడు నీకు నాకు కూడా తోడై ఉండి ఆయన తన మహిమ కొరకు, తన రాజ్య విస్తరణ కోసం మనం వాడుకుంటారు. ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. అవునయ్యా, మోషేకు తోడై ఉన్న దేవుడు, యెహోషువకు తోడై ఉన్న దేవుడు నాకు కూడా తోడై ఉండి నీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చండి. నా బ్రతుకు ద్వారా నీ ప్రణాళికలు నెరవేర్చబడాలి. నేను వెలగడం ద్వారా అనేక మంది వెలిగించబడాలి, వెలుగులో సంచరించాలనే గొప్ప ఆశతో ప్రభు వైపు మనం చూద్దాం.